ఎలక్షన్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరి కాసేపట్లో ఇడుపులపాయకు వైఎస్ జగన్ చేరుకోనున్నారు. వైఎస్ఆర్ ఘాట్ కు చేరుకొని వైఎస్ఆర్ సమాధికి నివాళులర్పించిన తర్వాత ఆయన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. 175 అసెంబ్లీ 16 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నారు జగన్. అనంతరం ఎన్నికల ప్రచారం కోసం విశాఖ జిల్లా నర్సీపట్నంకు వెళ్లనున్నారు వైఎస్ జగన్. మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గానాయుడు అందిస్తారు. దుర్గానాయుడు, చెప్పండి, ఈ రోజు జగన్ మరికొందరు అభ్యర్థులను ప్రకటించినట్లుగా తెలుస్తోంది, ప్రకటించబోతున్నట్లు. ఈ అభ్యర్థుల ఎంపిక ఏ విధంగా ఉండబోతోంది? ఎంతమందిని ప్రకటించనున్నారు? ఝాన్సీ, నిన్న ఏదైతే మొదటి లిస్టులో భాగంగా 9 మంది ఎంపీ అభ్యర్థుల్ని ప్రకటించిందో వైసీపీ, ఈ రోజు మిగిలినటువంటి 16 మంది ఎంపీ అభ్యర్థులు, అదేవిధంగా 175 స్థానాలకి అసెంబ్లీ అభ్యర్థులను కూడా ఈ రోజు ప్రకటించబోతున్నారు వైసీపీ అధినేత జగన్. మరి కాసేపట్లో ఆయన ఇడుపులపై చేరుకుంటారు. హైదరాబాద్ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఆయన ఇడుపులపాయకి బయలుదేరారు. ఇప్పటికే మరి కాసేపట్లో ఆయన చేరుకోబోతున్నారు. చేరుకున్న అనంతరం వైఎస్ ఏదైతే సమాధికి ఆయన నివాళులర్పించిన తర్వాత అభ్యర్థుల ప్రకటన అనేది చేయబోతున్నారు. 175